మరో స్వాతంత్రోద్యమానికి నాంది వందే మాతరం టీవీ. ఆత్మఘోష లెటర్ నెంబర్ 3. కారులో కమలం జూలకటక. తెలంగాణ ఎన్నికల రణరంగం రసవత్తర అంకానికి చేరుకుంది. సంధి రాజకీయాలు, విందు సమావేశాలు, ఎత్తులు పై ఎత్తులు, వ్యూహాలు ప్రతి వ్యూహాలు, ఎదుటి పక్షాల్ని దూషించడం, ప్రజల్ని ప్రేమించడం మొదలుపెట్టిన తెలంగాణ నాయకులు ఇప్పుడు అమ్ముల పొదిలో అస్త్రాలను బయటికి తీస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ జగనన్న ఎక్కుపెట్టిన బాణం షర్మిలక్కను నొక్కి పెడితే బీజేపీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని ఎక్కుపెట్టింది. ఎన్నికలు కేవలం 3 వారాలే ఉండడంతో చివరి శ్వాస కోసం జాతీయ పార్టీలు పాకులాడుతున్నాయి. తెలంగాణ ఎన్నికల శంఖారావం మొదలు కాగానే బీఆర్ఎస్ హాట్ ఫేవరెట్గా రంగంలోకి దిగింది. కేసీఆర్ నాయకత్వంలో 3 మెన్ ఆర్మీ విజయం ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ వ్యూహాత్మకంగా బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా రంగంలోకి దిగింది. కమలద్వయం ఏదో ఒక మ్యాజిక్ చేసి కారు గాలి తీసేస్తుందని అందరూ అనుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. బీజేపీ ఇలా ఊహల్లో ఉండగా కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకొని కథన రంగంలో కాలు దువ్వుతోంది. యువనేత రేవంత్ రెడ్డి రవ్వంత వ్యూహంతో వృద్ధ కపోతాలను పిలిచి ఒక బోనులో పెట్టాడు. అధినాయకత్వం దగ్గర మంచి మార్కులు సంపాదించి తెలుగుదేశం పార్టీలో సంపాదించిన అనుభవం, అనుచరగణంతో కాంగ్రెస్ను రేసులోకి తీసుకొచ్చేశాడు. దీంతో బీజేపీ ఆశలన్నీ నీరుగారిపోయాయి. ఇదే సమయంలో షర్మిల ప్రకటనలు కాంగ్రెస్ను ఇబ్బంది పెట్టాయి. కాంగ్రెస్ అధినాయకత్వాన్ని కలిసిన తర్వాత కూడా ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు షర్మిలక్క ప్రకటించింది. ఈ ప్రకటన కమలానికి మళ్ళీ కలర్ తీసుకొచ్చింది. కానీ రేవంత్ రెడ్డి ఏం మాయ చేశాడో తెలియదు, కానీ అక్క మాట మార్చేసింది. దొరపాలన మారాలి, అందుకే ఓటు హస్తానికే అంది. దీంతో కమల వికాసం మళ్ళీ తగ్గింది. పనిలో పనిగా రేవంత్ రెడ్డి మరో ప్రకటన కూడా చేయించాడు. తెలంగాణలో బలంగా ఉన్న కమ్మ సామాజిక వర్గం, తెలుగుదేశం పార్టీ అభిమానులు కాంగ్రెస్కు అనుకూలంగా ఓటు వేయాలని అంతర్గత తీర్మానం, ఆపై అంతర్గత ప్రకటన జరిగాయి. దీంతో కమల రేకులు మరింత వాడాయి. ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసి ఎన్నికల రణరంగాన్ని ప్రారంభించిన బీజేపీ నాయకులు రోజు రోజుకు రేసులో వెనుకబడుతున్నారు. ఏమి చెయ్యాలో తెలియక తర్జన భర్జనలు పడుతున్న క్రమంలో వారి అమ్ముల పొదిలో ఉన్న పవన్ కళ్యాణ్ను ఆఖరి అస్త్రంగా తెలంగాణ ఎన్నికల్లో ఎక్కుపెడుతున్నారు. కొన్నేళ్లుగా బీజేపీతో అంటకాగుతున్న పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ సపోర్ట్ తీసుకుంటున్నాడు. కాదు, బీజేపీకే సపోర్ట్ ఇస్తూ కేంద్రం మద్దతు తనకే ఉందని ప్రకటిస్తూ బలంగా ఉన్న జగన్ను భయపెడుతున్నాడు. పవన్ పొత్తును గత్యంతరం లేని పరిస్థితుల్లో తెలంగాణలో వాడుకోవాలని కమలనాథులు భావిస్తున్నారు. అందులో భాగంగానే తెలంగాణలో కొన్ని సీట్లు జనసేనకి కేటాయిస్తున్నారు. గెలుపు ఓటములు ఎట్లా ఉన్నా కాంగ్రెస్ ఓటమే బీజేపీ గెలుపుగా అంతర్గతంగా నడుస్తున్న చర్చ. అంటే పైకి భయంకరమైన బూతులు తిట్టుకుంటున్న బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనని ఈ ఎన్నికల్లో వ్యూహాలు చెప్పకనే చెప్తున్నాయి. ఒకవేళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రానున్న కేంద్ర ఎన్నికల్లో అది బీజేపీకి శాపంగా మారే అవకాశం ఉంది. అందుకే శత్రువుకి శత్రువు మిత్రుడన్నట్లుగా తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్లు రహస్య ప్రేమాయణాన్ని నడిపిస్తున్నాయి. ఈ ప్రేమ పద్మ వ్యూహానికి అభిమన్యుడిగా పవన్ కళ్యాణ్ని ఉపయోగిస్తున్నారు. జనసేన తెలంగాణ ఎన్నికల్లో ఓడితే ఆ ప్రభావం ఆంధ్ర ఎన్నికల్లో చూపించే అవకాశం ఉంది. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ అభిమన్యుడే అవుతాడు. కానీ ఒక పక్క కేంద్రాన్ని, మరో పక్క తెలుగుదేశాన్ని తన చుట్టూ తిప్పించుకుంటున్న జనసేనాని అర్జునుడిలా వ్యవహరిస్తాడని జన సైనికులు ఆశపడుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ అభిమన్యుడా లేక అర్జునుడా అన్నది 2 రాష్ట్రాల ఎన్నికల తర్వాతే తేటతెల్లమవుతుంది. ఇక్కడే పవన్ కళ్యాణ్ చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. తనకున్న చరిష్మాకు ఏవీ అడ్డంకులు కావు. తనకున్న వేగాన్ని ఎవ్వరూ ఆపలేరు. అందరూ మొదలుపెట్టిన గేమ్లో పవన్ కళ్యాణ్ ఆడుతున్నాడని అనుకుంటున్నారు, కానీ పవన్ మొదలెట్టిన గేమ్లోనే బీజేపీ, టీడీపీ పావులుగా మారాయని రాజకీయ విశ్లేషకుల్లో కూడా అనుమానం ఉంది. ఇదే నిజమైతే పవన్ కళ్యాణ్ పద్మవ్యూహంలో అభిమన్యుడిలా కాకుండా కురుక్షేత్రంలో అర్జునుడిలా విజయం సాధిస్తాడు. మొత్తం మీద తెలంగాణ ఎన్నికలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. కారు హస్తం నువ్వా నేనా అన్నట్లు యుద్ధం చేస్తుంటే పవన్ నాయకత్వంలో బీజేపీ డిసైడింగ్ ఫ్యాక్టర్గా వ్యవహరించబోతోందా? ఇంతవరకు తెలంగాణ బీజేపీలో ఓపెనర్గా బండి సంజయ్ ఉండేవాడు. ఇదే సమయంలో మిడిల్ ఆర్డర్లో కిషన్ రెడ్డి దిగాడు. అనూహ్యంగా పవన్ కళ్యాణ్ స్టార్ బ్యాట్స్మెన్గా తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ తరఫున బ్యాట్ తిప్పబోతున్నాడు.
గెలుపు ఓటములు ఎవరి పక్షాన ఉన్నా బీజేపీ బతుకు మాత్రం పవన వేగం మీదే ఆధారపడి ఉందన్నది ఎవ్వరూ కాదనలేని సత్యం. అది ఆంధ్రాలోనైనా తెలంగాణలోనైనా సరే. ఇదే నేటి వందే మాత్రం ఆత్మఘోష వందే మాత్రం డెస్క్. Please subscribe our channel